సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందులో గైస్, ఐ హోప్ గైస్ యూనివర్స్ డూయింగ్ గుడ్. నేను చాలా హ్యాపీగా ఉన్నా. సో బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు దిస్ వీడియో గైస్, సో దయచేసి ఎవరైనా సరే మన ఛానల్ కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే బ్యాక్గ్రౌండ్ చూసి, అంతేకాకుండా నా వీడియో యొక్క క్వాలిటీ చూసి గైస్, సో నెగిటివ్ ఇంప్రెషన్ అయితే తీసుకోకండి. ఒకసారి నా కంటెంట్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి. 100% మీకు నచ్చుతుంది. అంతేకాకుండా 100% గైస్ మీకైతే హెల్ప్ఫుల్ అవుతుంది గైస్. ఓకేనా, మీరు డెఫినెట్గా మంచిగా సపోర్ట్ చేస్తే నేను వాయిస్ క్వాలిటీ కావచ్చు, అంతేకాకుండా వీడియో క్వాలిటీ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కూడా అన్నీ కూడా సెటప్ చేసుకుంటాను. సో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మోర్ మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను గైస్. ఓకేనా, సో లేట్ చేయకుండా గైస్ మనం అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఈ రోజు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, నేను మన ఛానల్లో ప్రీవియస్ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో ఏంటి అంటే, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి కంప్లీట్గా 0 వ్యూస్ అవ్వచ్చు, లేదంటే 20-30 వ్యూస్ వచ్చేసి అక్కడి వరకే ఆగిపోతూ ఉంటాయి. సో అలా ఆగిపోవడానికి రీజన్ ఏంటి అంటే, మన ఛానల్ అనేది ఫ్రీజ్ అవ్వడమే. సో దానికి సంబంధించిన వీడియో అనేది చేయడమే జరిగింది. సో చాలామంది రెస్పాన్స్ ఇచ్చారు. స్టిల్ ఆ వీడియోకి ఇంకా వ్యూస్ వస్తూనే ఉన్నాయి. అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో కామెంట్ ఏంటి అంటే, అన్న మరి ఆ ఛానల్ని ఏ విధంగా అన్ఫ్రీజ్ చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. సో దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాను. బట్ ఏంటంటే కొంతమందికి ఆ వీడియోలో అర్థం కాలేదు కాబట్టి, సో సేమ్ టాపిక్ పైన మళ్ళీ ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. బట్ కొంచెం డిఫరెంట్గా అండ్ అంతేకాకుండా కంప్లీట్గా క్లియర్ కట్గా అర్థం అవ్వడానికి కొంచెం స్లోగా అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకు ఈరోజు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో దయచేసి గైస్ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూసి నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసి చూడండి. 100% గైస్ మీకు మీ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి మళ్ళీ రెగ్యులర్గా వచ్చే వ్యూస్ కూడా ఖచ్చితంగా వస్తాయి గైస్. ఓకేనా, సో ఇక్కడ గైస్ మన ఛానల్ అనేది ఏ విధంగా అన్ఫ్రీజ్ చేసుకోవాలన్న టాపిక్ కన్నా ముందు అసలుకి ఫ్రీజ్ అనేది ఎందుకు అవుతుంది అనే టాపిక్ పైన ఓన్లీ బుల్లెట్ పాయింట్ చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి ఓన్లీ బుల్లెట్ పాయింట్ చెప్తుందంటే ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళకి కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఇలాంటి మిస్టేక్స్ అనేది చేయకుండా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది గైస్. ఓకేనా, అండ్ దీంట్లో గైస్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, చేంజింగ్ యువర్ ఛానల్ నేమ్ మల్టిపుల్ టైమ్స్. సో చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ ఛానల్ యొక్క నేమ్ అనేది పదే పదే చేంజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ వ్లాగ్ చేయాలని చెప్పేసి వ్లాగింగ్ సంబంధించిన ఛానల్ నేమ్ పెడతారు. దాంట్లో మధ్యలో కుకింగ్ వీడియోస్ పెట్టారనుకోండి, అరే కుకింగ్ వీడియోస్కి మంచి రీచ్ వస్తుందని చెప్పేసి ఆ ఛానల్ నేమ్ని కుకింగ్గా మార్చేస్తూ ఉంటారు. సో ఇలా మీ ఛానల్ నేమ్ని పదే పదే చేంజ్ చేయడం వల్ల కూడా మీ ఛానల్ అనేది ఫ్రీజ్ అవుతుంది గైస్. ఓకేనా, అండ్ గైస్ సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, సెల్ఫ్ వాచింగ్. సో చాలా మంది వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోస్ని వాళ్ళే చూస్తూ ఉంటారు. సో అలా చూడడం వల్ల కూడా మీ ఛానల్ అనేది ఫ్రీజ్ అవుతుంది. ఓకేనా, అండ్ గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, వాచింగ్ యువర్ వీడియోస్ మల్టిపుల్ టైమ్స్. సో చాలా మంది ఏం చేస్తారంటే వ్యూస్ కోసం కావచ్చు, వాచ్ టైం కోసం కావచ్చు, వాళ్ళ ఛానల్లోనే వాళ్ళ వీడియోసే ఓపెన్ చేసి పదే పదే చూస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ ఫోన్లో కనుక వేరే వేరే మెయిల్ ఐడీస్ ఉంటే ఆ మెయిల్ ఐడీస్లో కూడా వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి పదే పదే వీడియోస్ అనేది చూస్తూ ఉంటారు. సో ఇలా చూడడం వల్ల కూడా మీ ఛానల్ అనేది ఫ్రీజ్ అవుతుంది. ఓకేనా, అండ్ గైస్ సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే, షేరింగ్ యువర్ వీడియోస్ ఆన్ సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, లేకపోతే వాట్సాప్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు. ఇలా చాలామంది ఏంటంటే వేరే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేస్తూ ఉంటారు. సో ఇలా షేర్ చేయడం వల్ల కూడా మీ ఛానల్ ఫ్రీజ్ అవుతుంది. ఎందుకనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గైస్. ఓకేనా, ఇప్పుడు మీ వీడియో కనుక ఒక గ్రూప్లో కావచ్చు, స్టేటస్లో కావచ్చు, ఒక ఫ్రెండ్కి కనుక షేర్ చేశారు అనుకోండి. సో మీరు షేర్ చేశారు కదా అని చెప్పేసి తను ఆ వీడియో మీద క్లిక్ చేసి తర్వాత ఒక 10-15 సెకండ్స్ చూసి ఆ వీడియో లైక్ చేసి ఏదో ఒక కామెంట్ పెడతాడు. సో అది చూసి మీరేమనుకుంటారు అంటే, కంప్లీట్ వీడియో చూశాడని చెప్పేసి మీరు ఫీల్ అవుతారు. బట్ ఏంటంటే వాళ్ళు చూసింది ఒక 10-15 సెకండ్సే. సో ఇలా చూడడం వల్ల యూట్యూబ్ ఏం అర్థం చేసుకుంటుంది అంటే, తన ఛానల్లో అప్లోడ్ చేసిన కంటెంట్ ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి వ్యూవర్స్ అందరు కూడా ఒక 10-15 సెకండ్స్, ఒక 20 సెకండ్స్ చూసి స్కిప్ చేస్తున్నారు కాబట్టి ఆ వీడియోని యూట్యూబ్ అనేది ఇంకెక్కువ మందికి అనేది రికమెండ్ చేయడం ఆపేస్తుంది. సో దానివల్ల మీకు నో వ్యూస్ అండ్ అంతేకాకుండా కంప్లీట్గా 20-30 వ్యూస్ వచ్చేసి అక్కడి వరకే ఆగిపోవడానికి రీజన్ గైస్. ఓకేనా, అండ్ గైస్ సో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఫేక్ ఎంగేజ్మెంట్. సో చాలా మంది ఏంటంటే వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి వాచ్ టైం తీసుకురావడం, వ్యూస్ తీసుకురావడం అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తారంటే, వేరే వేరే సైట్స్ని అంతేకాకుండా వేరే వేరే యూట్యూబర్స్ని మీట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు ఏంటంటే, ఫేక్ వాచ్ టైం అండ్ ఫేక్ సబ్స్క్రైబర్స్ని తెచ్చుకుంటూ ఉంటారు. లైక్ వెబ్సైట్ నుంచి కావచ్చు, లేకపోతే వేరే వేరే ప్లాట్ఫామ్ నుంచి. అలా ఫేక్ ఎంగేజ్మెంట్ తీసుకురావడం వల్ల కూడా మీ ఛానల్ అనేది ఫ్రీజ్ అవుతుంది గైస్. ఓకేనా, అండ్ గైస్ సో సిక్స్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే, నెగిటివ్ కామెంట్స్.
సో చాలా మంది ఏంటంటే వేరే వాళ్ళ వీడియో చూస్తారు కదా, చూసినప్పుడు నెగిటివ్ కామెంట్స్ కానీ బ్యాడ్ కామెంట్స్ అని పెడుతూ ఉంటారు. సో అలా పెట్టడం వల్ల కూడా మీ యొక్క పర్సనల్ యూట్యూబ్ ఛానల్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి దానివల్ల కూడా మీ ఛానల్ అనేది ఫ్రీజ్ అవుతుంది. ఓకేనా. సో దయచేసి వేరే వాళ్ళ ఛానల్కి నెగిటివ్ కామెంట్స్ ఆర్ బ్యాడ్ కామెంట్స్ అనేది ఖచ్చితంగా పెట్టకండి. అండ్ గైస్ సో సెవెంత్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే యూజింగ్ అదర్స్ వీడియోస్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ నుంచి అవ్వచ్చు, లేకపోతే వాట్సాప్ యొక్క స్టేటస్ వీడియోస్ అవ్వచ్చు, లేకపోతే ఫేస్బుక్ నుంచి కూడా వీడియోస్ అన్ని కూడా తీసుకొచ్చుకుంటూ వాళ్ళు వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఇలా అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఒరిజినల్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన రెస్పాన్స్, వాళ్ళకి రావాల్సిన గుర్తింపు, వాళ్ళకి రావాల్సిన వ్యూస్ అండ్ వాచ్ టైం అండ్ రెవెన్యూ కూడా రావట్లేదు. కాబట్టి అలా మీరు యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఫేక్ ఎంగేజ్మెంట్తో పాటు ఇలాంటి అదర్ కంటెంట్ని కూడా యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి మీ ఛానల్ని కంప్లీట్గా ఫ్రీజ్ చేస్తుంది. ఓకేనా. అండ్ గైస్ సో ఎయిత్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మిక్స్డ్ కంటెంట్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ వ్లాగ్స్ పెడతారు, తర్వాత బ్యూటీకి సంబంధించిన వీడియోస్ పెడతారు, తర్వాత కుకింగ్ సంబంధించిన వీడియోస్ పెడతారు. సో ఇలా డిఫరెంట్ మిక్స్డ్ కంటెంట్ అంతా కూడా ఛానల్లో పెట్టడం వల్ల కూడా మీ ఛానల్ అది ఫ్రీజ్ అవుతుంది. అప్పుడు యూట్యూబ్ ఏం అర్థం చేసుకుంటుందంటే మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ పైన మీకంటూ ఒక క్లారిటీ లేదు, అంటే ఎలాంటి వీడియోస్ ఎలాంటి కేటగిరీ వీడియోస్ చేయాలని చెప్పేసి మీకే క్లారిటీ లేదు. కాబట్టి అలాంటి వీడియోస్ని యూట్యూబ్ ప్రమోట్ చేయడం ఆర్ రికమెండ్ చేయడం అనేది ఆపేస్తుంది. కాబట్టి మీ ఛానల్కి 20-30 వ్యూస్ రావడానికి రీజన్. సో ఇలా కూడా మీ ఛానల్ ఫ్రీజ్ అవుతుంది గైస్. ఓకేనా. సో ఈ పైన చెప్పిన ప్రతిదీ కూడా దయచేసి గైస్ మీరు మీ ఛానల్ చేయకపోవడానికి దయచేసి జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇలా కాకుండా ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ థింగ్స్ కూడా ఉంటాయి. సో వచ్చే అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఓకేనా. సో దయచేసి ఇవన్నీ కూడా మళ్ళీ అయితే రిపీట్ చేయకండి. సో ఇక్కడ గైస్ ఏ విధంగా ఫ్రీజ్ అవుతుంది అన్న టాపిక్ని అయితే మీకైతే క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఈ ఛానల్లో ఒకవేళ ఇలాంటి మిస్టేక్స్ కనుక చేసినట్లయితే ఏ విధంగా అన్ఫ్రీజ్ చేయాలి, సో అన్ఫ్రీజ్ చేయడానికి ఏమేమి స్టెప్స్ ఉంటాయి అండ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మీకు క్లారిటీ చెప్తాను. సో దయచేసి గేస్ లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇక్కడ గేస్ మన ఛానల్ని అన్ఫ్రీజ్ చేయాలంటే ఒక మెయిన్ థింగ్ ఉంటుంది గేస్, అది ఏంటో తెలుసా? అల్గరిథం. సో అల్గరిథం అంటే యూట్యూబ్ నుంచి మనం నేర్చుకోవడం కాదు, మనం యూట్యూబ్కి నేర్పియాలి. సో యూట్యూబ్కి నేర్పియాలంటే గైస్ మీరు ఏదో అనుకోకండి, అంటే మీ ఛానల్ ఎటువంటి సంబంధించిన టాపిక్ చేస్తున్నారు, ఎలా అప్లోడ్ చేస్తున్నారు, మీరు ఎలా యాక్టివ్గా ఉంటున్నారు, ఏ టైంకి అప్లోడ్ చేస్తున్నారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీ ఛానల్కి సంబంధించిన ప్రతి డైలీ లైఫ్ ఏదైతే ఉంటుందో ఈ అంత అల్గరిథంని మనం యూట్యూబ్కి నేర్పించాలి. సో అలా నేర్పిస్తే ఏంటంటే యూట్యూబ్కి మన ఛానల్ మీద ఒక కంప్లీట్ క్లియర్ కట్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి సో దాని ప్రకారం మన ఛానల్ని యూట్యూబ్ అనేది బూస్ట్ చేస్తూ వెళ్తుంది. సో అందుకు ఫస్ట్ మనం ఏం చేయాలంటే యూట్యూబ్కి అల్గరిథంని నేర్పియాలి. సో ఇది స్టార్టింగ్ నుంచి ఇప్పుడే యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళైనా సరే, ఇలా అన్ఫ్రీజ్ అయినా సరే ఖచ్చితంగా మీరు చేసుకుంటే మీ ఛానల్కి కన్సిస్టెన్సీగా వ్యూస్ వస్తూనే ఉంటాయి, రెగ్యులర్గా మంచి వ్యూస్ వస్తూనే ఉంటాయి, వీడియోస్ అనేవి రికమెండ్ అవుతూనే ఉంటాయి. అండ్ మీరు కూడా పెద్ద క్రియేటర్స్ గ్రో అయినట్టుగా మీరు కూడా గ్రో అవ్వచ్చు. ఓకేనా. సో దీనికి సంబంధించిన స్టెప్స్ ఏ విధంగా ఉంటాయని చెప్తాను, ఆ తర్వాత ప్రాసెస్ మాట్లాడుకుందాం గైస్. ఓకేనా. సో ఇక్కడ గైస్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఓన్ కంటెంట్. ఖచ్చితంగా ఓన్ కంటెంట్ చేయడానికి ట్రై చేయండి, కానీ దయచేసి వేరే వాళ్ళ కంటెంట్ మాత్రం తీసుకొచ్చి అప్లోడ్ చేయకపోవడానికి దయచేసి దూరంగా ఉండండి. ఓకేనా. అండ్ గైస్ సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే యాక్టివ్గా ఉండడం. సో యాక్టివ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు ఏంటంటే ప్రతిసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు యాక్టివ్ ఉన్నట్టే అని చెప్పి చాలా మంది అనుకుంటారు. బట్ గైస్ అలా కాదు. రెగ్యులర్గా ఏదో ఒక వీడియో ఆర్ షార్ట్ కావచ్చు, లేకపోతే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఏదో ఒకటి పోస్ట్ చేయడం కావచ్చు, లేకపోతే మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ ఆర్ షార్ట్స్ ఆర్ కమ్యూనిటీ ట్యాబ్కి కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, వాటికి కూడా మీరు రెస్పాన్స్ అనేది ఇస్తూ ఉంటే ఓకే మీరు మీ ఛానల్లో రెగ్యులర్గా యాక్టివ్ ఉంటున్నారని చెప్పేసి యూట్యూబ్ అర్థం చేసుకుంటుంది. కాబట్టి దయచేసి మీరు యాక్టివ్ ఉండడానికి ట్రై చేయండి గైస్. ఓకేనా. అండ్ గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ అంటే గైస్ సో ఏదో కాదు, రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలి. అది మీరు డైలీ పోస్ట్ చేస్తారా, లేకపోతే 2 డేస్కి ఒకసారి పోస్ట్ చేస్తారా, 3 డేస్కి ఒకసారి పోస్ట్ చేస్తారా అనేది తెలీదు. ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఎవ్రీ 3 డేస్కి ఒక టైంకి ఒక వీడియో వస్తుంది అన్నట్టుగా యూట్యూబ్కి మన ఛానల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ అల్గరిథంని యూట్యూబ్కి నేర్పించాలి. ఎవ్రీ 3 డేస్కి లేకపోతే ఎవ్రీ ఫ్రైడే లేకపోతే ఎవ్రీ వీక్ ఒక స్పెసిఫిక్ టైంకి మన ఛానల్లో వీడియోస్ అనేది పబ్లిష్ అవుతుంది అన్నట్టుగా యూట్యూబ్కి నేర్పించాలి. ఓకేనా. దట్ ఈస్ కన్సిస్టెన్సీ. ఓకేనా. అండ్ గైస్ సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫోకస్ ఓన్లీ ఆన్ వన్ కంటెంట్. సో దయచేసి మిక్స్డ్ కంటెంట్ చేయకండి. మీకు వ్లాగింగ్ వస్తుందా, వ్లాగింగే చేయండి. కుకింగ్ వస్తుందా, కుకింగ్ వీడియోసే చేయండి. డాన్సింగ్ వస్తుందా, డాన్సింగ్ మాత్రమే చేయండి.
ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతారా, ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వీడియోసే చేయండి. సో ఒకవేళ మీకు బ్యూటీ కావచ్చు, గ్రూమింగ్ కావచ్చు, ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ టాపిక్ పైన వీడియో చేయడానికి ట్రై చేయండి. అంటే ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత దాంట్లో మీరు ఒక వ్లాగింగ్ వీడియో పెట్టినా కానీ మంచి రీచ్ వస్తుంది. బట్ స్టార్టింగ్ నుంచే దయచేసి మిక్స్డ్ కంటెంట్ చేయకండి. ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ కంటెంట్. దిస్ ఈజ్ ఆల్సో మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఓకేనా? సో గైస్ అన్ఫ్రీజ్కి ఎలాంటి టాపిక్స్ అండ్ ఎలాంటి స్టెప్స్ ఉంటాయో మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది చెప్తాను. సో దయచేసి గైస్ ఈ ప్రాసెస్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఎగ్జాక్ట్లీగా ఏ విధంగా చెప్తానో సేమ్ ప్రాసెస్ని మీరు మీ ఛానల్లో ఇంప్లిమెంట్ చేస్తే 100% మీకు మళ్ళీ వ్యూస్ అనేవి రెగ్యులర్గా వస్తాయి గైస్. ఓకేనా? సో దీంట్లో గైస్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కన్సిడర్ 1 month. ఒక 1 monthని కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? ఈ 1 monthలో గైస్ మీరు చేసిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే డోంట్ పోస్ట్ వీడియోస్ ఆర్ షార్ట్స్ ఆర్ కమ్యూనిటీ ట్యాబ్ ఆన్ యూట్యూబ్ ఛానల్. సో మీరు మీ ఛానల్లో ఎటువంటి వీడియోస్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, కమ్యూనిటీ ట్యాబ్లో ఎటువంటి పోస్ట్ చేయడం అనేది కంప్లీట్గా ఆపేయాలి ఒక 1 month వరకు. ఈవెన్ మీ దగ్గర వీడియోస్ ఉన్నా సరే, ఆల్రెడీ పాస్ట్ వీడియోస్ ఉన్నా సరే, దయచేసి ఒక 1 month వరకు కంప్లీట్గా మీ ఛానల్లో ఇన్యాక్టివ్గా ఉండండి. ఒక్క పోస్ట్ అసలు కంప్లీట్గా అసలు యూట్యూబ్ ఛానల్ లేదు అన్నట్టుగా మీరైతే ఉండాలి. ఓకేనా? అండ్ గైస్ సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇన్యాక్టివ్గా ఉండమని చెప్పేసి కంప్లీట్గా ఇన్యాక్టివ్ అని కాదు. ఈ గ్యాప్లో మీరు ఏం చేయాలంటే వీడియో షూట్ చేస్తూనే ఉండాలి. ఆ వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేసుకొని మీరు మీ గ్యాలరీలో సేవ్ చేసి పెట్టుకోవాలి. సో 1 month టైం ఇచ్చాను కదా, ఈ 1 monthలో ఎంత లేదన్నా 15 నుంచి ఒక 20 వీడియోస్ వరకు మీకు ఎంతవైతే చాతనవుతుందో, ఎంతవరకు వీడియోస్ అయితే చేయగలుగుతారో అన్ని వీడియోస్ అనేవి చేసి ఎడిట్ చేసుకొని ప్రిపేర్గా పెట్టుకొని ఉంచండి. వీడియోస్ అప్లోడ్ చేయకండి యూట్యూబ్లో. జస్ట్ వీడియో షూట్ చేసి ఎడిట్ చేసుకొని మీరు మీ ల్యాప్టాప్లో కావచ్చు, లేకపోతే ఫోన్లో గ్యాలరీలో ఉంటుంది కదా, దాంట్లో జస్ట్ సేవ్ చేసుకొని పెట్టుకోండి. కానీ దయచేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయకండి ఒక 30 days వరకు గైస్. ఓకేనా? అండ్ గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీరు ఏవైతే ఈ 30 days వరకు 15 or 20 వీడియోస్ అనేవి షూట్ చేసుకొని ఎడిట్ చేసుకొని పెట్టుకున్నారు కదా, ఈ వీడియోస్ అన్నీ కూడా 30 days తర్వాత అన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ అంటే పబ్లిక్ చేయడం కాదు, జస్ట్ అప్లోడ్ చేసి ఆ వీడియోస్ అన్నిటిని అన్లిస్టెడ్లోనే పెట్టి ఉంచాలి. అంటే ఒకే రోజు అప్లోడ్ చేయమని కూడా కాదు. మీ నెట్ ఏదైతే డాటా ఉంటుందో దాన్ని బట్టి మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు. కానీ 1-2 వీడియోలైనా ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. సో ఈ రోజు వీలైతే 2 వీడియోలు అప్లోడ్ చేయండి, రేపు 2 వీడియోలు, ఎల్లుండి ఒకవేళ ఇంటర్నెట్ ఉందనుకో వైఫై, అన్ని వీడియోస్ ఒకేసారి యూట్యూబ్లో అప్లోడ్ చేసి అన్నిటినీ కూడా అన్లిస్టెడ్లోనే పెట్టి ఉంచండి. సో దయచేసి గైస్ పబ్లిక్లో పెట్టకండి, అన్లిస్టెడ్లో మాత్రమే ఉంచండి. ఓకేనా? అండ్ గైస్ సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీరు ఏ వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేసి అన్లిస్టెడ్లో పెట్టారు కదా, వీటన్నిటికి కావాల్సిన టైటిల్ కావచ్చు, థంబ్నెయిల్ కావచ్చు, ఎస్ఈఓ కావచ్చు, ట్యాగ్స్ కావచ్చు అండ్ హ్యాష్ట్యాగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని వీడియోస్కి కంప్లీట్గా ఫస్ట్ ఇచ్చేసేయండి. ఒక 1 day టైం తీసుకుంటారా, 1.5 టైం తీసుకుంటారా, మీ ఇష్టము. సో తీసుకొని ఏవైతే మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే ఉన్నాయో అన్ని వీడియోస్కి ఇవన్నీ కూడా ఫస్ట్ ఇచ్చేయండి. ఓకేనా? అండ్ గైస్ సో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి ట్యాగ్స్, ఎస్ఈఓ, టైటిల్, థంబ్నెయిల్ అన్నీ కూడా ఇచ్చేసారు కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వీడియోస్ని మీరు పబ్లిక్ చేయకుండా ఫస్ట్ షెడ్యూల్లో పెట్టండి. ఎన్ని వీడియోస్ చేశారో అన్ని వీడియోస్ని షెడ్యూల్లో పెట్టాలి. ఓకేనా? సో షెడ్యూల్లో అనేది ఎలా పెట్టాలి అంటే ఒక్కొక్క వీడియోని ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. అంటే మీరు రెగ్యులర్గా వీడియో చేయగలుగుతా అనుకుంటే ఈరోజు ఒక వీడియో షెడ్యూల్లో పెట్టాలి, రేపు ఒక వీడియో షెడ్యూల్లో పెట్టాలి, ఎల్లుండి ఒక వీడియో షెడ్యూల్లో పెట్టాలి. ఒకవేళ మీతో కాదు, మేము కొంచెం వీడియోస్ తక్కువ చేయగలుగుతాం అనుకుంటే ఈరోజు ఒక వీడియో షెడ్యూల్లో పెట్టి ఎల్లుండి ఒక వీడియో షెడ్యూల్లో పెట్టాలి, అవతల ఎల్లుండి ఒక వీడియో షెడ్యూల్, అంటే 2 daysకి ఒకటి. ఇంకా కాదు అనుకుంటే 3 daysకి. ఓకేనా? అది మీరు ఎలా వీడియో చేయగలుగుతారు అనే దాన్ని బట్టి 2 daysకా 3 daysకా అన్నట్టుగా షెడ్యూల్లో పెట్టాలి. అండ్ షెడ్యూల్లో పెట్టడం కూడా ఏ విధంగా అంటే ఒక టైంని మీరు ఫిక్స్ అవ్వాలి. సో ఈ రోజు ఒక వీడియో షెడ్యూల్లో పెట్టారు. సో ఈ రోజు గైస్ 11th date అనుకోండి, ఒక వీడియోని పబ్లిష్ చేయండి. ఏ విధంగా అంటే ఈ రోజు 11th date ఈవినింగ్ 5 o'clockకి లేదంటే ఈవినింగ్ 6 o'clockకి ఒక టైం అనేది ఫిక్స్ అయ్యి వీడియోని షెడ్యూల్లో పెట్టేసేయండి. ఆటోమేటిక్గా మీ నెట్ అనేది ఆఫ్లో ఉన్నా కూడా యూట్యూబ్ ఆ వీడియోని పబ్లిష్ చేస్తుంది. ఒకవేళ మీరు రేపు కూడా వీడియో పబ్లిష్ చేయాలనుకున్నారు అనుకోండి, రేపు 12th date అండ్ ఈవినింగ్ 5 o'clock 6 o'clock మీరు ఏ టైం అయితే ఫిక్స్ అవుతారో ఆ టైంకి షెడ్యూల్లో పెట్టేసేయండి. ఒకవేళ మీకు కాదు 2 daysకి 3 days చేస్తా అనుకుంటే ఎల్లుండి పెట్టండి. ఇక్కడ డేట్ మాత్రమే చేంజ్ అవుతుంది కానీ టైం మాత్రం చేంజ్ అవ్వకూడదు. మీరు 3 daysకి వేస్తారా, 4 daysకి వేస్తారా, 2 daysకి, అది మీ ఇష్టం. సో డేట్స్ మాత్రమే చేంజ్ చేయండి కానీ పబ్లిషింగ్ మాత్రం ఒకే టైంకి మాత్రం రిలీజ్ అవ్వాలి.
సో దానివల్ల ఏంటంటే యూట్యూబ్కి ఒక క్లారిఫికేషన్ వస్తుంది. అది ఎలా అంటే మీ ఛానల్లో మీరు అప్లోడ్ చేసిన ఓన్ కంటెంట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అనేవి ఎవ్రీ 2 డేస్కి ఆర్ ఎవ్రీ 3 డేస్కి ఒక స్పెసిఫిక్ టైంకి రిలీజ్ అవుతుందని చెప్పేసి యూట్యూబ్ అర్థమవుతుంది. కాబట్టి నెక్స్ట్ మీరు అప్లోడ్ చేసే వీడియో ఏదైతే షెడ్యూల్లో పెట్టారో ఆ షెడ్యూల్ కన్నా ముందే యూట్యూబ్ అర్థం చేసుకొని మీ ఛానల్ మీద ఫోకస్ చేసి ఆ వీడియోని మీరు ఎలాంటి కేటగిరీ వీడియో అయితే చేశారో అలాంటి కేటగిరీకి సంబంధించిన వ్యూవర్స్ అందరికి కూడా ఆ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. సో దానివల్ల మీకు ఇన్స్టాంట్గా వ్యూస్ వస్తాయి అండ్ ఇన్స్టాంట్గా వాచ్ టైం, అంతేకాకుండా రెగ్యులర్గా వ్యూస్ రావడానికి మీకు 100% యూజ్ అవుతుంది గైస్. ఓకేనా? సో దయచేసి నేను చెప్పిన ప్రతిది కూడా 100% ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి. ఒకవేళ గైస్ మీకు వ్యూస్ రాలే అనిపిస్తే నా ఛానల్ని విజిట్ అయ్యి నా ఛానల్ని ఏదైతే వీడియోస్ అయితే చూశారో ఈ వీడియోస్ అన్నిటిని కూడా డిస్లైక్ చేసి నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నా ఛానల్ మీరు రిపోర్ట్ కూడా కొట్టచ్చు. ఓకేనా? అంటే అర్థం చేసుకోండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ పైన నాకు ఎంత నమ్మకం ఉందో. సో నేను చెప్పిన ప్రతి స్టెప్ని ఏ స్టెప్ కూడా మిస్ అవ్వకుండా 100% మీరు ఇంప్లిమెంట్ చేసి చూడండి. ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. అంత పెద్ద పెద్ద యూట్యూబర్స్ క్లిక్ అయిన విధంగా కూడా మీరు కూడా ఖచ్చితంగా క్లిక్ అవ్వచ్చు అండ్ మీరు కూడా మంచి రెవెన్యూ అయితే సంపాదించుకోవచ్చు. సో చాలామంది గైస్ సో దయచేసి ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. అంటే 2 డేస్కి ఒక వీడియో అని ఫిక్స్ అయిపోయిన తర్వాత మధ్యలో ఎక్కువ వీడియోస్ ఉన్నాయని చెప్పేసి దాన్ని 1 డేకి షిఫ్ట్ చేయడం, లేకపోతే తక్కువ వీడియోస్ ఉన్నాయని చెప్పేసి 3 డేస్కి షిఫ్ట్ అవ్వడం మాత్రం దయచేసి చేయకండి. మీరు ఫస్టే ఫిక్స్ అవ్వండి. మీతో 3 డేస్కి అవుతుందా అంటే 3 డేస్కే ఫిక్స్ అయిపోండి. 2 డేస్కి ఫిక్స్ అవుతుందా అని చెప్పేసి అనుకుంటే 2 డేస్కే పెట్టండి. ఓకేనా? వాచ్ టైం కోసమో వ్యూస్ కోసమో అరే ఈ వీడియో పోస్ట్ చేస్తే అరే ఫాస్ట్గా వ్యూస్ వస్తాయి అని చెప్పేసి ఒక మైండ్ సెట్తోని అంత వీడియోని మీరు తొందరగా అయితే పబ్లిష్ చేయడానికి అయితే ట్రై చేయకండి. ఫస్ట్ మీరు పబ్లిష్ చేసే ముందే షెడ్యూల్లో చేసే ముందే ఫిక్స్ అవ్వండి. ఓకేనా? సో దయచేసి ఇలా చేసుకుంటూ వెళ్తే 100% మీకు వ్యూస్ రావడం గ్యారంటీ. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ గైస్ మీకు 100% హెల్ప్ఫుల్ అనిపించినా లేకపోతే ఖచ్చితంగా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపించినా వీడియో అయితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేటర్స్కి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో వాళ్ళు కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి మీరు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు గైస్. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ గైస్.